Reset trigonometric equations. If tan x equal to m divided by m plus 1 and tan y equal to 1 divided by 2m plus 1, then x plus y equal to. So మనకు యాక్టివ్ ఫార్ములా ఇది చాలాసార్లు యూజ్ చేసాం. సో ఇన్ కేస్ tan వాల్యూ, సో tan ఈక్వల్ టు న్యూమరేటర్ డివైడ్ బై డినామినేటర్. నెక్స్ట్ అనదర్ tan వాల్యూ. సో అండర్ tan వాల్యూ వచ్చేసి ఎలా ఉంది, డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్. సో ఇలాంటి కేసెస్లో ఉందనుకోండి, డైరెక్ట్ వచ్చేసి ఏం చేస్తాం మనము, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు పై బై 4 రాసేస్తాము. సో కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు పై బై 4 అవుతుంది. సో ట్యాన్ కాబట్టి ట్యాన్ యొక్క జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ ప్లస్ ఆల్ఫా వాల్యూ వచ్చేసి ఇక్కడ వాల్యూ పై బై 4. సో ఇవన్నీ కావాలని డౌట్ ఉంటే సాల్వ్ చేసుకోండి. ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ షార్ట్ కూడా వీటిని యూజ్ చేసాము. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఎన్ పై ప్లస్ పై బై 4. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ tan x plus cot x ఈక్వల్ టు 4 by root 3, then x ఈక్వల్ టు. సో దీన్ని నేను సింప్లిఫై చేసుకుంటున్నాను. tan xని sin by cos, cotని cos by sin, వాల్యూ 4 by root 3 ఇచ్చాడు. సో ఇక్కడ sin స్క్వేర్ న్యూమరేటర్ sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ డివైడెడ్ బై, సో sin ఇంటూ cos ఈక్వల్ టు 4 by 3. సో ఇక్కడ sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ అంటే వాల్యూ 1 రాస్తాము. ఇంకా ఏంటి, ఇక్కడ sin x ఇంటూ cos x ఉంది. సో sin x ఇంటూ cos x ఉంది కాబట్టి మనం 2 sin x ఇంటూ cos x ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు వాడిని. సో 1 డివైడెడ్ బై, సో 2 sin x ఇంటూ cos x, ఇక్కడ 2 చేసాం కాబట్టి న్యూమరేటర్ కూడా 2 వెళ్తుంది. సో దట్ ఈక్వల్ టు 4 by root 3. సో ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1 డివైడ్ బై sin 2x ఈక్వల్ టు 2 by root 3. సో అంటే మీనింగ్ sin 2x ఈక్వల్ టు root 3 by 2. సో sin 2x ఈక్వల్ టు root 3 by 2. సో ఇది వచ్చేసి sin x ఈక్వల్ టు sin ఆల్ఫా ఫార్మేట్లో ఉంది కాబట్టి జనరల్ సొల్యూషన్ 2x ఈక్వల్ టు n పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా వాల్యూ వచ్చేసి ఏంటి, root 3 by 2. సో root 3 by 2 కాబట్టి పై బై 3, 60 degrees. సో మనకి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ ఈక్వల్ టు ఎన్ పై బై 2 ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n పై బై 6. సో ఎన్ పై బై 2 అన్ని ఎన్ పై బై 2 నెక్స్ట్ ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n పై బై 6. సో ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. Next problem. Number of solutions of the equations 2 sin square x plus 3 sin x plus 1 equal to 0. So lying in the interval 0 to 2 pi. So 0 to 2 pi range లో సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి అడుగుతున్నాడు. సొల్యూషన్ ఏంటి అడగట్లేదు, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయో అడుగుతున్నాడు. సో కాబట్టి ఫస్ట్ దీన్ని మనం సింప్లిఫై చేస్తాము. సో 2 sin square x plus 3 sin x ఉంది. 3 sin xని నేను 2 sin x plus sin x లాగా రాసుకుంటున్నాను. సో 2 sin square x plus 3 sin x plus లో 2 sin x plus sin x plus 1 equal to 0. సో అక్కడ 2 sin x కామన్ తీస్తే, సో sin x plus 1. సో అగైన్ ఇక్కడ sin x plus 1. సో sin x plus 1 కామన్ తీస్తున్నాము. సో ఫైనల్గా మీకు 2 sin x plus 1 నెక్స్ట్ sin x plus 1 ఈక్వల్ టు 0. సో 2 టర్మ్స్ వచ్చాయి, రెండింటి 0కి ఈక్వేట్ చేస్తాము. 2 sin x plus 1 ఈక్వల్ టు 0 కాబట్టి ఈక్వల్ టు మైనస్ 1. సో sin x ఈక్వల్ టు మైనస్ 1 by 2. సో మైనస్ 1 by 2. సో మైనస్ 1 by 2 అంటే వాల్యూ మైనస్ పై బై 6. సో కాబట్టి వాల్యూ, సో జనరల్ సొల్యూషన్ రాసాం అనుకోండి, ఎక్స్ యొక్క జనరల్ సొల్యూషన్ ఎన్ పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా, వేర్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ పై బై 6. నెక్స్ట్ అలాగే
ఈ పార్ట్కి రాస్తున్నాను. ఈ పార్ట్ వచ్చేసి ఏంటి sin x ప్లస్ 1 ఈక్వల్ టు 0, అటుపక్క వెళ్తే -1 అవుతుంది. సో దీని యొక్క జనరల్ సొల్యూషన్, సో x ఈక్వల్ టు n పై ప్లస్ -1 హోల్ పవర్ n minus pi by 2. సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to 2π అడుగుతున్నాడు. సో ఫస్ట్ n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏ సొల్యూషన్ వస్తుందో చూస్తాం. సో n ఈక్వల్ టు 0, సో n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఈ ఈక్వేషన్లో. సో ఫస్ట్ కేస్ n ఈక్వల్ టు 0 పెడుతున్నాడు. n ఈక్వల్ టు 0 పెడితే ఏంటి, ఈ టర్మ్ 0 అయిపోతుంది. సో ఇది కూడా 0 అవుతుంది. సో కాబట్టి x ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ, x ఈక్వల్ టు -π/6 వస్తుంది. సో మనకు కానీ రేంజ్ వచ్చేసి ఎలా ఉండాలి, 0 to 2π రేంజ్లోనే ఉండాలి. సో ఇది 0 to 2π రేంజ్లో ఉంది కాబట్టి ఇది సొల్యూషన్ కాదు. నెక్స్ట్ n ఈక్వల్ టు 1, సో n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు π, సో -1 హోల్ పవర్ n -1 వస్తుంది, మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ π/6. సో ఈ సొల్యూషన్ చూడండి 0 to 2π రేంజ్లో ఉంది, ఎందుకంటే 180 ప్లస్ 30 వాల్యూ 210 వస్తుంది. సో కాబట్టి ఇది ఒక సొల్యూషన్. నెక్స్ట్ n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు వచ్చి x ఈక్వల్ టు 2π. సో ఇక్కడ -1 హోల్ పవర్ స్క్వేర్ అంటే ప్లస్ వస్తుంది, ప్లస్ సో -π/6 అంటే ఏంటి, 360 మైనస్ 30, 360 మైనస్ 30 కాబట్టి 330 వాల్యూ 0 to 2π రేంజ్లో ఉంది. సో ఈ 2 వచ్చేసి వచ్చాయి, ఇంకా ఫర్దర్గా మళ్ళీ 3π పెట్టేసి పాసిబుల్ కాదు n ఈక్వల్ టు 3 పెట్టినప్పుడు. సో నెక్స్ట్ ఈ సొల్యూషన్ అంటే చూస్తాం. ఇక్కడ x ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n -π/2 ఉంది. ఫస్ట్ కేసులో n ఈక్వల్ టు 0 పెడుతున్నాను. సో n ఈక్వల్ టు 0 పెడితే x ఈక్వల్ టు 0 ప్లస్ సో పవర్ 0, ఇక్కడ -π/2 సో -π/2 సొల్యూషన్ కాదు, మనకు 0 to 2π రేంజ్లో ఉండాలి, లేదు. నెక్స్ట్ x ఈక్వల్ టు n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 1 పెడితే x ఈక్వల్ టు π, సో π ప్లస్ -1 హోల్ పవర్ 1 అంటే -1 వస్తుంది, -π/2. సో అక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతాయి, π ప్లస్ π/2, సో 180 ప్లస్ 90 అంటే వాల్యూ మీకు 270 degrees, వాల్యూ 0 to 2π రేంజ్లో ఉంది. ఈవెన్ n ఈక్వల్ 2 పెట్టినా కూడా మీకు సేమ్ ఇదే సొల్యూషన్ వస్తుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 నెక్స్ట్ 3. సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ 3. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, if sin 2x plus sin 4x plus sin 6x equal to 0, then the principal value of x. If sin 2x plus sin 4x plus sin 6x equal to 0, then the principal value of x. సో దీన్ని కూడా sin c plus sin d ఫార్మేట్లో రాసుకుందాము. సో sin 2x and sin 6x అని రాస్తాను, ఎందుకంటే సమ్ చేస్తే మీకు 4x వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో sin 2x plus sin 6x plus sin 4x equal to 0. So sin c plus sin d, 2 sin c plus d by 2, 2 into sin c plus d by 2 అంటే 2x plus 6x, వాల్యూ సాల్వ్ చేస్తే మీకు 8x by 2. నెక్స్ట్ cos c minus d by 2, సో 6 minus 2 4x by 2 plus sin 4x equal to 0. So 2 sin 4x cos 2x plus sin 4x equal to 0. So sin 4x కామన్ తీసామనుకోండి, 2 cos 2x plus 1 equal to 0. sin 4x equal to 0. సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు సొల్యూషన్ కనుక్కోవచ్చు, x ఈక్వల్ టు 4x ఈక్వల్ టు 0, కాబట్టి x ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 0 ఉన్న ఆప్షన్ ఓన్లీ ఒకటే ఉంది, కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ 1 మీరు టిక్ పెట్టేయచ్చు, లేదా నన్ను కూడా ఉంది, చెక్ చేస్తాం ఒకసారి. సో నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూసాం అనుకోండి, 2 cos 2x plus 1. సో 2 cos 2x plus 1 equal to 0.
అటుపక్క వెళ్తే -1 వస్తుంది. 2 cos 2x ఈక్వల్ టు -1. cos 2x ఈక్వల్ టు -1/2. సో అండర్ 2x ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ మీకు 2π/3. సో 2 క్యాన్సల్, ఫైనల్గా x ఈక్వల్ టు π/3. సో 0, π/3. ఆప్షన్ 1 ఈజ్